నేనైతే ఒకటి చెప్తున్నానండి, ఉన్న రోజులు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనమే ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరొచ్చి మనకి ధైర్యం చెప్పరు. ఎవరొచ్చి మనకి మన కష్టాలు ఉంటే చూసి ఆనందించే వాళ్ళే గాని, ఆహా వాడు బాగా ఏడుస్తున్నాడు, కష్టపడుతున్నాడు, నష్టపోతున్నాడు అని చూసి ఆనందించే వాళ్ళే కానీ ఎవరైతే జాలి, దయ అనేది, ప్రేమ అనేది లేదు. కాబట్టి మనం ఈ లోకాన్ని బట్టి, ఈ సమాజాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాలి కొన్ని. నేను చెప్పి నిజమా కాదా మీరే చెప్పండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. ఈ వీడియో చూసి ఇది ఎంత మీకు మంచి అనిపించిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా ఫస్ట్ ప్లీజ్ ప్రతి ఒక్కరికి ధైర్యంగా నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని మనం బతకాలండి. ఎందుకంటే మనకన్నా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ప్రతి ఒక్కరు పని చేసుకుంటున్నారు. వాళ్ళ కాలమైన వాళ్ళు బతుకుతున్నారు, లోకాన్ని గ్రహిస్తున్నారు. కాబట్టి మనం ఎంత స్టాండర్డ్గా మనము గ్రహించేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఎండనక వాననక మనం ఎంత కష్టపడతామో అంత పైకి వస్తాము. ఈరోజు కష్టపడితే రేపు సుఖంగా ఉంటాము. ఈరోజు మనం చేసేదే రేపొద్దున మన పిల్లలు మనకి వడ్డీతో సహా మనకి ప్రతి ఒక్కటి మర్చిపోరు. ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటారు. మనకైనా మైండ్ తక్కువ ఉండొచ్చేమో కానీ పిల్లలకి అస్సలు ఉండదు. ఈ రోజుల్లో పిల్లల మైండ్ ఎంత షార్ప్గా ఉంటుందో మనకు తెలుసు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ గ్రహించేది ఏంటంటే, వాళ్ళ కాలమైన వాళ్ళు నిలబడి హ్యాపీగా మన జీవితాన్ని లీడ్ చేసేది నేను చెప్పగలనండి. నేను మీ లక్ష్మిని. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.